కాస్త ఆ నీ నీలాయపాలెం విజయ్ కుమారు, లేకపోతే ఆ విజయ్ భాస్కరు, చాగంటి విజయ్ భాస్కరు, చేకూరి, ఇట్లాంటి వాళ్ళని తెలుగుదేశం నాయకులు గుర్తించి వాళ్ళతో మాట్లాడి ఏమన్నా టైటిల్స్ పెడితే బెటరు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ టైటిల్ పెడితే క్యాచీగా ఉండాలి. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నటువంటి నినాదం వాళ్ళు పట్టుకొచ్చింది. అట్లాంటి అది ఎంత ఫ్లాష్ అయింది, ఎంత క్లిక్ అయింది. అట్లాంటివి బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇది బాబు గ్యారంటీ, ఇట్లాంటి పదాలు అట్రాక్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ క్యాచ్ అవ్వాలి. ఇప్పుడు సిద్ధం అనేటువంటిది ఎట్లా క్యాచ్ అయింది? ఒక మొక్కే, బట్ అది అలాగా దాన్ని ఏమంటారు, వల్లించడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిపి అతి పెద్ద జాయింట్ పెడుతున్నారు. సరే, మొన్న శంకారావం పెట్టారు, బాగుంది. రాకదలరా పెట్టారు, బాగుంది. ఇద్దరిది కలిపేటప్పుడు ఇంకెంత చక్కటి పదజాలం వాడాలి. లేదా ఏ త్రివిక్రమను అడిగినా చెప్పేవాడు కదా. విచిత్రమైన టైటిల్, మంచి టైటిలే, కాకపోతే ఇది గ్రాంధికంగా ఉంది ఆలోచించుకుంటే. తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ఈ నెల 28 నిర్వహించబోయేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేసినట్టు జనసేన పిఎస్ చైర్మన్ నాదెళ్ల మనోహర్ చెప్పారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన ప్రకటిస్తూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ తెలుగు జన విజయకేతనం జెండా అంటే గ్రాంధికంగా సాధారణ పౌరులకి ఎక్కడికి పోతున్నారా అంటే తెలుగు జన విజయకేతనం జెండా సభకి వెళ్తున్నాను అని చెప్పడానికి, నేను కనీసం తాడేపల్లిగూడెం సభకి వెళ్తున్నాను, లేదా వీళ్ళు సిద్ధం అన్నారు కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా యుద్ధం అని, ఆ 2 ముక్కలే పెట్టచ్చు. మీరు సిద్ధం అన్నారు, మేము యుద్ధం అన్నారు కదా, యుద్ధం అనే పెట్టచ్చు చక్కగా. లేకపోతే ప్రజాపోరు అంటే వీళ్ళు పెట్టేసుకుని ఉంటున్నారు. లేకపోతే జనసేన కాబట్టి తెలుగు సైన్యం లేదా తెలుగు సేన, ఇట్లాంటి ఏయో పెట్టుకోవచ్చు కదా టైటిల్స్. అసలు యుద్ధం ఒక్క ముక్క చాలు. కొంచెం మంచి క్యాచీ టైటిల్స్ పెద్ద పెద్ద కార్యక్రమాలు అప్పుడు ఆలోచించుకుంటే పోయేది.